వివేక్ మాట్లాడుతూ నక్సలైట్లే దేశభక్తులు అన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేశభక్తులే. ఇప్పుడే రవి మీరు స్టేజ్ మీద కనబడకపోతే అసమగ్రంగా ఉంటుంది, కనబడండి అన్నాడు. అని ఒక కండిషన్ కూడా పెట్టిండు, 5 నిమిషాలే కనబడండి అన్నాడు. కనుక ఇచ్చింది 5 నిమిషాలే. ఇక గరీబోళ్ళ కథ పెద్దది కానీ ఇచ్చింది మాత్రం గల్లీ ఏమో చిన్నది. నిన్న డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ ఒక దుర్మార్గుడు బాబాను అయ్యే నన్ను, అంటే ఆయన డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత బాబా అవుదామనుకున్నాడట. బాబానయ్యే నన్ను రాడికల్ స్టూడెంట్గా తయారు చేసిండు ఆ దుర్మార్గుడు, ఇక్కడే హాల్లో ఉన్నాడని చెప్పాడు. అయితే నాకు ఓ దుర్మార్గుడు ఉన్నాడు, ఆ దుర్మార్గుడు కూడా ఇక్కడెక్కడో ఉండే ఉంటాడు. సాయిరెడ్డి 1977లో బీకామ్ పరీక్షలు రాసి నేను ఇంటికి పోయి హ్యాపీగా ఉంటే ఒక అర్ధరాత్రి నల్లటి మనిషి ఇంటికి వచ్చి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నిచ్చెన వేసుకొని మిద్దె మీదకి ఎక్కి మిద్దె మీద ఇద్దరం తెల్లారింది కూడా చూసుకోలేదు. మొత్తంగా తెల్లవారేసరికి దేశభక్తులు అంటే నక్సలైట్ను తయారు చేసేసి, ఇక లక్ష్మణ్ అంటే నిన్నటి మనిషి కాదు, అక్కడ నుంచి మార్పు చెందిన మనిషిగా పాని చెప్పాడు. పాని చెప్పిన సూత్రీకరణ ఏంటంటే, విత్తనం కింద పడి నేల మీద పడి చనిపోకముందు ఒకే ఒక విత్తనంగా ఉంటుంది, అది నేలలో పడిన తర్వాత ఎన్నో చెట్లకు మొక్కలకు దారి తీస్తుంది అని ఒక సూత్రీకరణ చేశాడు. రాడికల్ ఉద్యమం ఇవాళ లేకపోవచ్చు కానీ దాని ప్రోడక్ట్గా అది అందించిన వ్యక్తిగా మీ ముందల మొత్తం రాడికల్ విద్యార్థి ఉద్యమం వెనుక ఖచ్చితంగా లోపల పౌర హక్కుల సంఘం ఖచ్చితంగా ఉన్నది అనేది ఒక వాస్తవం. ఇవాళ నేను రాడికల్ విద్యార్థి సంఘంలో ఆ రోజు పనిచేశాను కనుకనే ఇవాళ అధ్యక్షుని. ఈ సాంప్రదాయం మా చేసే కూడా అధ్యక్షులే. మేము నిరంతరం చేస్తున్న పని ఇదే. మా అడ్వకేట్లు మా సంస్థలో ఉన్న వాళ్ళందరూ రాడికల్స్ అనే చెప్పగలను. న్యాయవాదులు IAPL నుంచి పోరాటం చేస్తున్నారు. ఆజాద్ నిన్న పద్మ మాట్లాడుతూ చెప్పింది, ఆజాద్ పోరాటం చేస్తున్న సురేష్ కూడా ఇక్కడే ఉన్నాడు. అది ఆ పోరాటం ఇప్పటికీ న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. నాకు ఇచ్చిన సమయం దాదాపుగా అయిపోయింది కనుక ఇక ఇంతటితో ముగిస్తున్నాను.